జిఎస్టి వాస్తవానికి జగన్ హయాంలో ఈ జిఎస్టి పేరుతో వచ్చే ఈ రిటర్న్ ఆదాయం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి అది ఒక అతిపెద్ద సంపద సృష్టిగా చెప్పుకున్నారు. అలాగే బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా జిఎస్టి ద్వారా ఆదాయం పెరిగింది గతంతో పోలిస్తని చెప్పుకొచ్చారు. కానీ తాజా లెక్కలు చూస్తే అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో అంటే ముగిసిన 9 నెలల కాలానికి రాష్ట్ర జిఎస్టి ఆదాయం అంటే 5.4% క్షీణించిందంట, తగ్గిపోయిందంట. కానీ మొన్న వీళ్ళ చెప్పుకున్న లెక్కలు దాదాపుగా ఒక 6% పెరిగాయి అనేది వీళ్ళ చెప్పుకున్న లెక్కలు. దీని ప్రకారం చూసుకుంటే ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా నెలకి ఒక 200 కోట్ల రూపాయలు దాదాపు అంటే 226 కోట్ల రూపాయలు నష్టం కలుగుతుంది అనేది. అయితే దీని అంతటికీ కారణం ఏంటి అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం, మనీ రొటేషన్ అనేది జరగకపోవడం, దీని ద్వారా జిఎస్టీ ద్వారా మనకి వచ్చే ఆదాయం తగ్గిపోయింది అనేది తాజా లెక్క. ఇది ఒక రకంగా బాబు గారి ఫెయిల్యూర్గా చూడాలా, సంక్షేమ పథకాలు అమలు అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకోవాలా? ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు దొంగ లెక్కలు చెప్పుకుంటున్నారు మొన్నటి వరకు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జిఎస్టీ ద్వారా ఒక రకంగా అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఈ అంకెలు చూస్తూ ఉంటే. ఇది పాలనా వైఫల్యమా, లేదు నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ప్రజల్లో ఆ కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల కూడా ఇది క్షీణించిపోద్దా జిఎస్టీ పర్సంటేజ్ అనేది? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ల ప్రభుత్వాలు రాకపోతే కనుక ఇట్లాంటి ప్రాబ్లం వస్తాను, ప్రభుత్వం మారినప్పుడు సంక్షోభం అన్నట్టు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే జగన్ ప్రభుత్వం పెంచుకెళ్ళింది కానీ తగ్గించలేదు, సంక్షోభం రాలేదు. 2018తో పోల్చుకుంటే 18-19తో పోల్చుకుంటే 19-20 పెరిగింది. ఈవెన్ కరోనా టైంలో కూడా కొంచెమే తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ భారీగా పెరిగింది. బేసిక్గా ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటంటే జిఎస్టీ విషయంలో ప్రాక్టికల్ ఫెయిల్యూర్ని అంచనా వేయటం అనేది చెయ్యలేకపోవట్లేదు, అంచనా వేస్తున్నారు కానీ పరిష్కారాలు మన చేతుల్లో లేవు. ఇందాక మీరు అన్నట్టే జగన్ టైంలో సంక్షేమ పథకాలు, ఇప్పుడు వ్యాపారస్తులు ఇదివరకు నేను షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడే నేను గమనించింది. ఇప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు కూడా అది అన్నాను అనమాట. అంటే నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది ఎవరి దగ్గర అంటే ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మెన్. ఒక చిల్లర కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక బట్టల కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడిపే అతను, వీళ్ళకేం ఫీలింగ్ వచ్చిందంటే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఏమనలేక ఎక్కడో ఉన్న వాళ్ళని తిట్టుకోవడం చేసుకున్నాం. అందులో ఎలా అంటే మన దగ్గర పనిచేసేటటువంటి షాపులో గుమస్తా, ఈ గుమస్తా సాధారణంగా వ్యాపారస్తుడు రూపాయి జీతం పెరగాలని కోరుకుంటాడు, ఆదాయం పెరగాలని కోరుకుంటాడు, గుమస్తా కూడా జీతం పెరగాలని కోరుకుంటాడు. వ్యాపారస్తుడికి పెరిగినటువంటిప్పుడు ఆటోమేటిక్గా జీతం పెంచడం అన్నటువంటిది వీళ్ళ ఇదిగా ఉండాలి, ఇది ఉద్యోగి లెక్కగా ఉండాలి, ఉద్యోగికి పెంచాలనేది వాళ్ళ ఆలోచనగా ఉండాలి. అలా పెరగనప్పుడు వీళ్ళు అడుగుతారు, డిమాండ్ చేస్తారు. లేదంటే కంపెనీలు మానేసినాయి, వ్యాపారాలు మానేసినాయి అనేకం చూసాం. ఇప్పుడు అనేక మంది ఉద్యోగాలు మారేది కంపెనీలు జీతాలకు పెంపు కోసమే కదా, డిజిగ్నేషను శాలరీను, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంఫర్ట్ లివింగ్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అట్లాగే ఈ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఆ గుమస్తా కొంచెం జీతం పెంచమంటే వాళ్ళకేం ఫీలింగ్ వచ్చింది, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది, అందుకని జీతం పెంచమని అడుగుతున్నాడు అన్నటువంటిది ఆ తన దగ్గర పనిచేసే గుమస్తా మీద కోపాన్ని జగన్ మీదకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అతను అడగాల్సింది ఏంటి, ఏమయ్యా నీకు మీ ఇంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు జగన్ ఇచ్చిన దానివల్ల, మళ్ళీ మమ్మల్ని పెంచమని అడుగుతావు ఎందుకు, మా వ్యాపారం తక్కువ ఉంది అని చెప్పాలి. కానీ వ్యాపారం ఎక్కువ ఉందన్నది తెలుసుగా వీళ్ళకి, ఉద్యోగికి. అప్పుడు ఇవాళ మొన్న ఈ మధ్యన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ వ్యాపారస్తులు కొంతమంది మాటల్లో చెప్తున్నారు అన్నమాట, జగన్ ఉన్నప్పుడు తిట్టుకున్నాం కానీ నెలలో 6 నుంచి 10 రోజులు మాకు వ్యాపారం ఉండేదండి, 6 నుంచి 10 రోజుల పాటు, అంటే చిన్న వ్యాపారస్తులందరికీ కూడా 6 నుంచి 10 రోజులు వ్యాపారం ఉండేది, అదే ఇప్పుడు వ్యాపారాలే ఉండట్లేదు. అలాగే టిఫిన్ బండి పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకే ప్రాబ్లం లేదు, వాళ్ళ బిజినెస్ సైమల్టేనియస్గా నడుస్తుంది. రెస్టారెంట్లు, హోటల్ బిజినెస్ డౌన్ అయినాయి చాలా వరకు. మీకు ఆ సూపర్ బజార్ల తరహా వాటిట్లో అనేక దెబ్బతిన్నాయి వీటి ఇంపాక్ట్తో. మీరు చూసారు లేదో, రిలయన్స్కి సంబంధించినటువంటి సూపర్ బజార్లు కూడా కొన్ని చోట్ల అమ్మేసుకున్నారు బేసిక్గా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే ఒరిజినల్గా చెప్పాలంటే మీరు మధ్యతరగతి
వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొనేదానికంటే ఆన్లైన్ సేల్స్ మీదకి వెళ్ళిపోయాడు వాస్తవంగా. అమెజాన్లా, స్విగ్గీ, మార్ట్లా ఇట్లాగా మధ్యతరగతి ఇళ్లల్లో వాళ్ళు అటుకు వెళ్ళిపోయినప్పుడు కూడా వ్యాపారస్తుడు బతికింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కారణంగా. పేదలు ఈ ఆన్లైన్ కంటే కూడా చేతిలో ఉన్న డబ్బులు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు. అది బట్టలా, బంగారమా, ఎలక్ట్రికల్ సామానా, బైకా, ఇట్లాంటి. తద్వారా రొటేషన్ నడిచింది వ్యాపారం. రొటేషన్ నడవడం వల్ల నువ్వు ఇచ్చిన రూపాయి ఇక్కడే తిరిగింది, మళ్ళీ పన్నులు వచ్చింది దాని మూలంగా. ఇది సైకిల్ చక్రం లాంటిది. సైకిల్కి మన చైన్ ఉంటుంది కదా, చైన్ లాంటిది. ఈ చైన్లో ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు వేసింది, ఈ డబ్బులతో వాళ్ళు సరుకులు కొన్నారు. ఈ కొన్న సరుకులు వ్యాపారస్తుడు ఏం చేశాడు, హోల్సేలర్ దగ్గర కొన్నాడు, హోల్సేలర్ డీలర్ దగ్గర కొన్నాడు, డీలరు ఉత్పత్తిదారు దగ్గర ఆర్డర్ పెట్టాడు, ఉత్పత్తిదారు మళ్ళీ రా మెటీరియల్ పబ్లిక్ దగ్గర నుంచినే కదా తీసుకునేది, వ్యవసాయం దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచినా లేకపోతే రా మెటీరియల్ అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచినే తీసుకున్నాడు. ఇక్కడ ఉపాధి దొరికింది, ఇక్కడ షాపు దగ్గర ఉపాధి దొరికింది, వర్తకుడి దగ్గర ఏది డీలర్ దగ్గర ఉపాధి దొరికింది, అలాగే మిల్లర్ దగ్గర ఉపాధి దొరికింది. ఇన్ని రకాల ఉపాధులు దొరికినాయి అక్కడ. ఇంతమంది ఉపాధి వచ్చింది, రొటేషన్ ఇంత నడిచింది. ఇక్కడ ఇక్కడ ఈ అన్ని సర్కిల్స్లో ట్యాక్స్ వచ్చింది గవర్నమెంట్కి, జిఎస్టీ. అంతే కదా, అదే ధర్మం, వ్యాపార ధర్మం జిఎస్టీలో. అది ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చాక అది లేదు. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు. అవును, నీ దగ్గర ఇప్పుడు పేదవాడు వచ్చేటప్పుడు ఇవాళ వాస్తవంగా మొన్న దాని పేరేంటది, పిల్లలకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు వేశారు కదా డబ్బులు, అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం వేసినప్పుడు ఆ టైంలో విపరీతంగా వెళ్ళిపోతుంది అనుకున్నా నేను. కానీ జిఎస్టీ నార్మల్ అయింది. ఏంటని క్రాస్ చెక్ చేస్తే జనాలలో భయం పుట్టింది, ఈ డబ్బులు ఏదో వచ్చినాయి రాక రాక జాగ్రత్త చేసుకోవాలి, వీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు. అంటే నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం. జగన్ ఉన్నప్పుడు అతి నమ్మకం, ఆడేస్తాడులే అది నా హక్కు అనే ఫీల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు రోయ్ వచ్చింది ఏదో సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు దాచుకుంటున్నారు. పెన్షన్ తప్ప రొటేషన్ ఏమీ లేదు, పెన్షన్ తప్ప రొటేషన్ లేదు. పెన్షన్ వచ్చేది కూడా పెరగట్ల, పెన్షన్ల సంఖ్య పెరగనప్పుడు ఏమవుతుంది, వచ్చే రూపాయిని జాగ్రత్త చేసుకుంటారు అక్కడ. ఇదివరకు ఏంటయ్యా అంటే ఒక ప్రభుత్వం వలన 45,000 నుంచి 1,50,000 దాకా ఒక కుటుంబానికి వెళ్ళే డబ్బులు. ఇంట్లో సింపుల్ ఒక వృద్ధులు ఉన్నారు, 3,000 వేసుకో, చివరిలో అనుకుందాం, చివరి ఏడాది 3,000, 12 మూళ్ళు 36,000 డబ్బులు పడ్డాయి కదా. అట్లాగే మహిళకి 18,000 పడ్డాయి కదా చేయూత ఇది. అట్లాగే దాని పేరేమంటారు, డ్వాక్రా రుణమాఫీ ఏడాదికి అది అంటే 1,00,000 తీసుకుని ఉంటే ఏడాదికి 20,000 చొప్పున. అదే 2,00,000 తీసుకుని ఉంటే ఏడాదికి 40,000 చొప్పున ఇచ్చారు. అది 20, 40 ఖాయం. ఈ 20, 18, 38 ప్లస్ ఆ 12 మూళ్ళు 36,000. అట్లాగే పిల్లలకి అమ్మ ఒడి ఒక 15,000, 2,000 పోను 13,000. ఇంత డబ్బు వచ్చింది కదా కుటుంబానికి. అదే వాళ్ళ ఇంట్లో అదేదో ఆటోను బండు ఉంటే అదో 10,000 రూపాయలు, లేకపోతే చిన్నపాటి లాయర్ అయితే 5,000 రూపాయలు. ఇట్లాంటి ఇన్ని రకాలు ఉన్నాయి పథకాలు. అంటే ఏదో రూపంలో ఉండేది. కాపులకి కాపు నేస్తాం, ఈడబ్ల్యూఎస్ నేస్తాం, 15,000 వాళ్ళకి కూడా వేసారుగా. అవును, వేసారు. ఇన్ని రకాల ఇన్కమ్ ఏదో ఒకటి ఉంది. పైగా ఓ చిన్న వ్యాపారం, రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళు ఇదివరకు ఏం చేయాలా, 80 రూపాయలు పొద్దున్న తీసుకుని 90 రూపాయలు రాత్రికి 100 ఇవ్వాలి రోజువారీ వడ్డీ. ఆ స్టేజ్కి పోయి ఆ ముద్రాల రుణాలని ఇతను పేరు మార్చి అదేదో జగనన్న అనేదో పేరు పెట్టినట్టున్నాడు దానికి. ఆ పేరుతో జగనన్నతోడే పెట్టారు. అది 10,000 రూపాయల నుంచి 50,000, 1,00,000, 2.5 లక్షల దాకా ముద్రా రుణాలు. ఆ విధంగా వీళ్ళకి వడ్డీ మిగిలింది కదా, ఆ వడ్డీ మళ్ళీ జగన్ వేసాడు కదా ఆ డబ్బులు. అట్లాగే రైతులకి డబ్బులు పడ్డాయి కదా చేతుల్లో, ఇన్సూరెన్స్ పడటమా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడటమా, ఇట్లాగా మనీ అనేది రొటేషన్ నడుస్తూనే ఉంది. ఆ కారణంగా కొనుగోళ్ళు అమ్మకాలు నడిచినాయి, ఆ కారణంగా జిఎస్టీ నడిచింది.
ఇప్పుడు వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మొన్నటి వరదల దానికి ఇంకా దిక్కులేదు. అదే కదా. అదే సందర్భంలో అసలు ఆ పెన్షన్లు కొత్తవి లేవు, ఉన్న వాటిలో కొన్ని తీసేశారు. మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, ఆ డ్వాక్రా రుణమాఫీ లేదు కదా, వీళ్ళు అసలు హామీనే లేదు కదా. వీళ్ళు చెప్పింది ఏంటి, జగన్ ఏడాదికి 18,000 ఇస్తే వాళ్ళు ఏం ఆశపడ్డారు, ఎంతమంది ఉంటే అంతమందికి తలా 1,500 అన్నారంటే ఇంట్లో కనీసం 2-3 ఆడవాళ్ళు ఉంటాం కదా అని లెక్కేసుకున్నారు. 2 ఆడపిల్లలు ఉంటే ఓ లెక్క 15,000 4,500 వచ్చేస్తాయి తల్లితో కూడా కలిపి. 60 ఏళ్ళు దాటితే ఓ పెన్షన్ వచ్చేస్తాయి. ఇన్ని లెక్కలు వేసుకున్నారు, ఇన్ని లెక్కలు వేసుకుని వాళ్ళు చూసుకున్నారు. తీరా చూస్తే ఇందులో చాలా వరకు పోయా. నిజంగా అవన్నీ ఇచ్చుంటే జగన్ కన్నా అద్భుతంగా రొటేషన్ జరిగి జిఎస్టీ ఇంకా బాగా పెరిగేది. గ్యారంటీ అదే సమస్య వచ్చింది ఇక్కడ. ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిండుంటే. కానీ సార్ ఇది ముందు ఇంకా జిఎస్టీ వసూళ్ళు అనేవి ఇంకా తగ్గడమే తప్ప పెరగడం ఉండదా ఒకవేళ ఈ మార్పు ఏమి రాకపోతే? ఉండదు బేసిక్గా. ఒక్కోసారి ఇప్పుడు ఫ్లో మారచ్చు. మేబీ ఇప్పుడు అమరావతిలో ఈ కడుతున్నారు కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు కొంత రొటేషన్ నడుస్తుంది మనీ. మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ కూడా స్తంభించిపోయింది. ఇప్పుడు అక్కడ అమరావతిలో రన్ అవుతుందంటే కృష్ణా గుంటూరులో కొంత రన్ అవ్వచ్చు, విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రన్ అవ్వడం మిగిలింది. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఈ ఇప్పటిదాకా జిఎస్టీ తగ్గుదలలో ఒకటి కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి చాలా వరకు వర్షాల కాలం. ఇప్పుడు వర్షాలు పోయి చలికాలం వచ్చింది, ఎండాకాలం దాకా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూలీలకు పని ఉంటుంది, కూలీలకు పని ఉన్నప్పుడు చేతిలో డబ్బులు రన్ అవుతుంటాయి. కాబట్టి జిఎస్టీ పెరగచ్చు ఆ ఆస్పెక్ట్లో, అప్పుడు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అది ప్రస్తుతం అయితే జిఎస్టీ పెరగకపోయినా పెరిగిందని లెక్కలు చూపించుకుంటున్నారా వీళ్ళు? మొన్న వీళ్ళ వార్తలన్నీ పచ్చిపోయే భలే జోకులు ఉంటాయిలేండి. ఇప్పుడు వాళ్ళ 14.5 లక్షల కోట్ల పని, వీళ్ళదేమో దాంట్లో సిఆర్డిఏలో ఎందుకు పెట్టలేదు, లేకపోతే అయ్యేందుకు లోన్లు కనుపుతారు అట్లాంటి ఏవో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ విషయాల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో వీడు మహాసిద్ధాస్తులు, అందులో డౌట్ ఏంటి. కానీ ఖజానాకి అయితే నష్టమే కదా ఒక రకంగా, వచ్చి ఆదాయం కోల్పోయినట్టుగా. ఇప్పుడు అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు, ఖజానా సక్రమం. అవును అదే కదా, అప్పు తీసుకుంటున్నారంటేనే నీ ఖజానా బాగాలేదని కదా. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆయనే చెప్తున్నాడు పక్కన. మళ్ళీ నేను సరి చేసేసానని ఒక్కోసారి చెప్తాడు. కరెంట్ ఛార్జీలు ట్రూ డౌన్ అయితేనేమో నేను ఆర్థిక వ్యవస్థను బాగు చేశాను, అదే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయంటేనేమో విధ్వంసం ఆయన చేశాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద భారాలు ఏముంటాయంటే టోల్ గేట్లు ఉంటాయి ఇవన్నీ. ఒకటి కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డబ్బులు అన్నీ వేస్తే కొంత డబ్బులు రొటేషన్ అవుతాయి, అవి కూడా వేయకపోతే కనుక చాలా నరకం అయిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి లెక్కలు తప్పుడువే అయినా నిజాలు మాత్రం గమనిస్తే ఏంటి అంటే రొటేషన్ అయితే జరగట్లేదు. ప్రజలు గత పాలనకి ఇప్పటికీ తేడా చూస్తే ఆ రొటేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో జిఎస్టీ వసూళ్లు కూడా తగ్గడం, అది జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్ తగ్గడం. మరి భవిష్యత్తులో దీన్ని పెంచే దిశగా ఏమన్నా అడుగులు పడతాయా, లేదు ఇలాగే ఏడాదికి లేదంటే నెలకి దాదాపు 225 కోట్ల వరకు నష్టం వస్తే ఏడాదికి దాదాపు ఇప్పటికే 2,712 కోట్ల రూపాయల ఆదాయం జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయిందట. మరి ముందు ఎలా ఉంటుంది, బాబు గారి నిర్ణయాలు ఎలా ఉంటాయి?